హలో! వెల్కమ్ వెల్కమ్ టు టు మిస్టర్ మిస్టర్ అండ్ అండ్ మిసెస్ మిసెస్ షెఫ్. షెఫ్. ఇవాల్టి మన స్పెషల్ బెల్లం కొబ్బరి ఉండలు. చిన్నప్పుడు మీ అమ్మమ్మో, నానమ్మో చేసే ఉంటారు కదా! అవే కొబ్బరి ఉండల్ని అదే స్టైల్‌లో ఈరోజు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాం. దీనికోసం ఒక మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకొని దాని తురుముని తీసుకోండి. ఇలా గ్రేట్ చేసుకొని ఆ తురుముని రెడీ చేసుకుంటున్నా. ఈ కొబ్బరి ఉండల్ని క్రిస్పీగా ఇంకా హెల్తీగా చేసుకోవడానికి దీనిలో కొంచెం పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నా. 1 కప్పు కొబ్బరి తురుముకి పావు కప్పు పల్లీలను తీసుకుంటున్నాం. వీటిని మీడియం ఫ్లేమ్‌లో బాగా వేగించి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. చల్లారాక వాటిని చేతితో నలుపుతూ వాటి పొట్టుని తీసేయండి. ఈ పీల్ ఆఫ్ చేసిన పల్లీల్ని పక్కన ఒక బౌల్‌లో ఉంచుకోండి. ఇప్పుడు కొబ్బరి తురుముని తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. కొబ్బరి ఉండలు సాఫ్ట్‌గా రావడం కోసం మనం 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా. దీన్ని రెండింటిని బాగా మిక్స్ చేసేయండి ఒక గరిటెతో. ఇప్పుడు ఇది సాఫ్ట్ అయి పాకం రావడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వచ్చిన మిశ్రమం బట్టి ఎంత వాటర్ కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వండి బెల్లం పాకం వచ్చేదాకా. ఈ పాకం కొంచెం దగ్గరగా రావడానికి స్టార్ట్ అవుతున్న టైంలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు వేసే ముందు కొంచెం వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి దీనికి యాడ్ చేసేయండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్లేవర్ కోసం ఒక 4, 5 ఏలకుల్ని తీసుకొని పొడి చేసుకొని ఇందులో కలుపుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఏలకుల పొడి దాకా పడుతుంది. దీనికి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాకం ఇలా గట్టిపడడం స్టార్ట్ అవుతున్న టైంలోనే కొంచెం తీసుకొని ఇలా చుట్టి ఉండేలా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పాకం ఉండగా వచ్చేంత ముదురుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేతుల్ని కొంచెం గ్రీస్ చేసుకొని ఇలా ఉండలు తయారు చేసుకోండి చల్లారాక. ఇది మరీ చల్లారేంత వరకు ఉంచితే మొత్తం గట్టిగా అయిపోయి ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడే చేసుకోండి ఉండలు. అప్పుడు ఇలా ఫ్లఫీగా వస్తాయి. ఒకవేళ మీరు ఉండలు చేసే టైంలోనే పాకం గట్టి అయిపోతే ఉండలు చేసుకోవడానికి వీలుగా లేకపోతే దాన్ని మళ్ళీ వేడి చేయండి. పాకం కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఉండలు చేసుకోండి. ఈ సాఫ్ట్ కొబ్బరి ఉండల సీక్రెట్ మొత్తం పాకంలోనే ఉంది. పాకం ఫస్ట్ బెల్లం తీగ కడుతున్న టైంలోనే ఆఫ్ చేసేసుకుంటే మీకు ఇలా సాఫ్ట్‌గా మెత్తగా వస్తాయి కొబ్బరి ఉండలు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌కి కొబ్బరి ఉండలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటాయి. కరెక్ట్ టెక్స్చర్‌తో, సాఫ్ట్‌నెస్‌తో. అవి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. కొబ్బరి ఉండలు మీకు ఈజీగా 30 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే 5, 6 మంత్స్ అయినా పాడవ్వవు. ఇంతేనండి కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోండి. ఈ రెసిపీ మీ ఇంట్లో తయారు చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో యాడ్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో డెలీషియస్ డిషెస్ కోసం ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అండ్ మిసెస్ షెఫ్.